తమ హృదయం నాకు దూరంగా ఉంది. ఎందుకంటే మనుషులు కల్పించిన పద్ధతులు అవి కల్పితాలని తెలుసు, మనుషులు స్థాపించారని తెలుసు, మనుషులే పెట్టారని తెలుసు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము దాన్ని దాటలేము. చావైనా చస్తాం కానీ కులాన్ని మేము దాటలేము, పారంపర్యాలు మేము దాటలేము. పూర్వీకుల నుంచి ఏదైతే వస్తుందో దాన్ని మేము దాటలేము. చావైనా చస్తాం, నరకమైనా పోతాం. అది కదా చెప్పే సంగతి. సంఘానికి హెచ్చరిక. ఆయనను అనుసరింపకంటే ఎవరిని? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. ఆయనను అనుసరింపక మరి ఎవరిని అనుసరిస్తున్నట్టు? మనుషుల పారంపర్యాచారమును. అంటే క్రీస్తు ప్రభు వారిని అనుసరించడం వేరు, మనుషుల యొక్క పారంపర్యాచారాన్ని అనుసరించడం వేరు. క్రీస్తుని అనుసరించటం అన్నా, ఆయన్ని ఈ లోకానికి పంపిన తండ్రి అయిన దేవుడిని అనుసరించటం అన్నా, లేకపోతే క్రీస్తు ప్రభు చేత లోకంలోనికి పంపబడిన అపోస్తులను అనుసరించటం అన్నా ఒకటే. దేవుడిని అనుసరించటం అన్నా, క్రీస్తు ప్రభువాన్ని అనుసరించటం అన్నా, అపోస్తుల యొక్క పారంపర్యాన్ని అనుసరించటం అన్నా ఒకటే. అయితే ఇదిగో మీరు ఆయన్ని అనుసరించకుండా మనుషుల పారంపర్యాచారమును, మనుషుల యొక్క పారంపర్యాచారము అని అంటే ఇదిగో తరాల వెంబడి తరాలుగా అది పితరుల దగ్గర నుండి వచ్చేటువంటి ట్రెడిషన్, మనుషుల యొక్క పారంపర్యము అంటే మనుషుల యొక్క పారంపర్యాచారము. కాబట్టి ఈరోజు సంఘముగా కూడుకున్నటువంటి వారు, ప్రభు యొక్క సంఘములో ఉన్నటువంటి వారు, నువ్వు అనుసరించాల్సింది మనుషుల యొక్క పారంపర్యాలనా, అపోస్తుల యొక్క పారంపర్యాలనా అనేది మన ముందు ఉంచబడినటువంటి ప్రశ్న, హెచ్చరిక. మనుషుల పారంపర్యాలేమో మనుషుల యొక్క విశ్వాసాల మీద ఆధారపడి ఉన్నాయి. దేవుని యొక్క పారంపర్యాలేమో దేవుని దగ్గర నుంచి వచ్చినాయి. దానికి రూట్ కాజ్ ఎక్కడి నుంచి అంటే దేవుడు. అపోస్తలుల పారంపర్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? క్రీస్తు ప్రభు నుండి, దేవుని నుండి వచ్చినాయి. కాబట్టి అపోస్తలుల పారంపర్యానికి లేఖన సంబంధమైనటువంటి ఆధారాలు ఉంటాయి. మనుషుల యొక్క పారంపర్యాలకి లేఖనాలకు సంబంధించిన ఆధారాలు ఎక్కడ మనకు కనబడవు. ఇదిగోండి గ్రంథంలో ఇదిగో పలానా కార్యక్రమం ఇలా చేశారు కదా, లేకపోతే ఇదిగో దీనికి ఇదిగో ఇది ఉంది కదా, ఇది ఉండదు. ఒకవేళ అది అపోస్తుల పారంపర్యం అనుకోండి, లేఖనాలకు సంబంధించినటువంటి ఆధారం మనకు కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం గుర్తించాల్సింది మొట్టమొదటిది ఏంటంటే, పారంపర్యాచారాలు అన్నప్పటికీ, ట్రెడిషన్స్ అన్నప్పటికీ అపోస్తుల యొక్క ట్రెడిషన్సా లేకపోతే మానవుల యొక్క ట్రెడిషన్సా? ఇదిగో మీరు ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను, ఈ లోక సంబంధమైన మూలపాఠములు, లోక సంబంధమైనవి ఇవి. ఈ మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో, జాగ్రత్త. కాబట్టి అపోస్తలులు మాట్లాడారు. అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క మాటను మనం చూసినప్పుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 1-2 వచనాల్లో మనకి ఇలా వ్రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1-2 వచనాల్లో, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము
మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను అన్న చోట 1 నెంబర్ వేసి అడుగుని ఈ ప్రకారంగా రాశాడు. ఏమన్నాడు దాన్ని? పారంపర్యములను. అంటే ఇది ఇప్పుడు మళ్ళీ 2వ వచనం చదువుదాం. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు అప్పగించిన పారంపర్యములను. కాబట్టి పారంపర్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంట? అపోస్తుల దగ్గర నుంచి వచ్చినటువంటి పారంపర్యాలు ఉన్నాయి. నేను మీకు అప్పగించినటువంటి కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. కాబట్టి ఒకటే అపోస్తుల పారంపర్యాలు, 2 మనుషుల యొక్క పారంపర్యాచారాలు. ఈరోజు పరిశుద్ధులుగా మనం దేన్ని ఫాలో చేస్తున్నాం? నువ్వు అనుసరించేది ఏది? నువ్వు దేన్ని అనుసరించడానికి నువ్వు పూనుకున్నావు? సాధారణంగా ప్రతి కుటుంబంలో ఏ దేశపు పౌరులైనా కానీ కొన్ని వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి, లేకపోతే వారి తాతల దగ్గర నుంచి, లేకపోతే వాళ్ళ అమ్మమ్మల దగ్గర నుంచి, నానమ్మల దగ్గర నుంచి, లేకపోతే అంతకంటే ముందు ఉన్నటువంటి తరాల దగ్గర నుంచి కొన్ని వస్తాయి. కానీ మనం వాటి నుంచి ప్రత్యేకించబడ్డాం. ఇశ్రాయేలీలకు కూడా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఇస్తే ధర్మశాస్త్రానికి అతీతంగా వాళ్ళు కొన్ని పారంపర్యాలు వాళ్ళకి ఏర్పడ్డాయి. అనేకమైన ఆచారాలు అన్నాడు. అవన్నీ మళ్ళీ ధర్మశాస్త్రంలో లేవు. ధర్మశాస్త్రంలో లేకుండానే కొన్ని ఆచారాలు వచ్చినాయి వాళ్ళకి. మార్కు సువార్తలో మనం చూసినప్పుడు 7వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. మార్కు సువార్త 7వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూస్తే, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రుల్లో కొందరు ఆయన యొద్దకు వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనము చేయుట చూచిరి. ప్రభువారితో ఉన్నటువంటి శిష్యుల్లో కొందరంట అపవిత్రమైన చేతులు అంటే కడగని చేతులతో భోజనం చేయుట చూచారు. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి, మాట అండర్లైన్ చేయండి, ధర్మశాస్త్రమును బట్టి కాదు. మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుకు అనుగ్రహించిన ధర్మశాస్త్రంలో ఈ విషయం ఉందా? మీరు చేతులు కడుక్కుంటే తప్ప మీరు భుజించొద్దు అనేటువంటి ఈ ఆచారం ఏదైతే ఉందో, ఈ ఆచారం ధర్మశాస్త్రం నుంచి వచ్చిందా, లేకపోతే ఇశ్రాయేలు వారి పెద్దల దగ్గర నుంచి వచ్చిందా? కాబట్టి ధర్మశాస్త్రంలో దీనికి ఆధారం కనబడదు. అది పెద్దల పారంపర్యాచారం అని చెప్పారు. యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనం చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు అంటే బయటికి వెళ్ళారు, మార్కెట్ ప్లేస్కి వెళ్ళారు, బయటికి వెళ్ళి బయట పనులు చూసుకున్నారు. అది అయిపోయిన తర్వాత తదనంతరం మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చారు. సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనం చేయరు. ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలు అనేక ఆచారములను వారు అనుసరించడి వారు. ఇలాంటి అనేకమైనవి ఉన్నాయి అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? ధర్మశాస్త్రంలో చెప్పాడా? వారు వండుకునేటువంటి పాత్రల గురించి చెప్పాడా? వారు బయటికి వెళ్ళి లోపలికి వచ్చిన తర్వాత భుజించేటువంటి భోజనం చేయడానికి ముందు చేతులు కడుక్కోవడం గురించి ధర్మశాస్త్రంలో ప్రస్తావన ఉందా? వారు సంత నుండి బయటకు వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయకూడదు అనేటువంటి ప్రస్తావన ధర్మశాస్త్రంలో ఉందా? మరి ఇప్పుడు ఈ ఆచారాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి? కాబట్టి అక్కడ డైరెక్ట్గా చెప్పాడు,
పెద్దల పారంపర్యాచారం ధర్మశాస్త్రం అనుసరించి కాదు, పెద్దల పారంపర్యాచారం అనుసరించి ఇదిగో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇప్పుడు ఇంతకీ వీళ్ళ ప్రశ్న ఏంటి అంటే 5వ వచనంలో, అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారం చొప్పున నడుచుకొనక, ఇదిగో నీ శిష్యులు నీ దగ్గరికి వచ్చారు, పెద్దల పారంపర్యాచారాన్ని పక్కన పెట్టారు, ఎందుకు ఇలా చేస్తున్నారో, నువ్వు వారికి అలా ట్రైనింగ్ ఇచ్చావా, నువ్వు అలా నేర్పిస్తున్నావా? కాబట్టి పెద్దల పారంపర్యాచారం వేరు, ధర్మశాస్త్రం వేరు, ఈరోజు అపోస్తుల బోధ వేరు, పారంపర్యాచారాలు వేరు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఇదిగో పత్రికల ద్వారా ఆయన హెచ్చరిస్తున్నాడు, ఏమని? ఆయనను అనుసరింపక మీరు మనుషుల పారంపర్యాచారమును, అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను మీరు అనుసరించి నిరర్ధక తత్వజ్ఞానము చేత ఒకవేళ మిమ్మల్ని ఎవడైనా మిమ్మల్ని తొలగిస్తాడేమో, మీరు జాగ్రత్త. కాబట్టి ఈరోజు మనం అనుసరించాల్సింది ఏంటంటే అపోస్తలుల యొక్క పారంపర్యాన్ని మనం అనుసరించాలి. తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో, 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఇలా రాయబడింది. తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే, కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. విధులను అన్న చోట ఒకటేసి దానికి అడుగును మళ్ళీ ఎవరు రాశాడు? దానికి పారంపర్యములను. ఇప్పుడు మళ్ళీ 15వ వచనం చదువుదాం. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన పారంపర్యములను చేపట్టుడి. మా నోటి మాట ద్వారా మేము బోధించాం, మా పత్రిక ద్వారా మేము బోధించాం, మేము బోధించినటువంటి పారంపర్యాలను మీరు చేపట్టండి. మేము బోధించిన పారంపర్యాలను మీరు చేపట్టండి. కాబట్టి ప్రతి క్రైస్తవుడు గుర్తించాలి, నేను అనుసరించేది అపోస్తలుల పారంపర్యాన్న, నేను అనుసరించేటువంటిది మనుషుల యొక్క పారంపర్యాన్న. ఒకవేళ మనుషుల పారంపర్యాన్ని అయితే ఇదిగో యేసు ప్రభువే దాని గురించి ఖండితంగా ఆజ్ఞాపించాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయాన్ని మనం చూస్తే, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనం నుండి 6 నుండి 9 వచనాల్లో మనకి ఇలా వ్రాయబడింది. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. అంటే ఇప్పుడు దానికి దీనికి క్లాష్ వచ్చింది. మనుషుల యొక్క పారంపర్యాచారానికనే అపోస్తలుల పారంపర్యానికి మధ్యలో ఏమొచ్చింది? ఇప్పుడు క్లాష్. దానికి దీనికి పడతలేదు, అది వేరు ఇది వేరు. కాబట్టి అప్పుడు రెండు విభిన్నమైనవి మన ముందున్నప్పుడు రెండిట్లో ఏదో ఒకటి నెగ్గాల, ఏదో దాన్ని అనుసరించాలా. అయితే ఇక్కడ 6వ వచనంలో ప్రభు అన్నాడు, మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. అంటే ఇప్పుడు ఏం ఓడిపోయింది? మీరు మనుషుల యొక్క పారంపర్యాచారాన్ని జరిగించడానికే దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేశారు? మీరు నిరర్ధకము చేయుచున్నారు వేషధారులారా. ఇది ఆయన ఇచ్చిన టైటిల్ ఏంటంటే వేషధారులారా.
ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని, పెదాలతో కావాలితే దేవుని స్తుతింతారో, పెదాలతో కావాలితే దేవుని కనపరుస్తారు, ఆరాధిస్తారో. కానీ ఆచరణ దగ్గరకు వచ్చేటప్పుడు పరిస్థితి ఏంటి? ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని, వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. సంబంధం లేదు హృదయానికి. పెదాలతో మాత్రం దగ్గరకు వచ్చారు, హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు. ఇది మనుషుల యొక్క పారంపర్యాచారంటే మనుషులు కల్పించుకున్న పద్ధతులు, మనుషులు కల్పించిన పద్ధతులు. దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారని యెషయా మిమ్మును గురించి ప్రవచించిన మాట సరైనదే అని వార్త చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం ఏం గుర్తిస్తున్నాం? మనుషుల యొక్క పారంపర్యాచారాలేమో అది ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు? అది మనుషులు కల్పించిన పద్ధతులు. అపోస్తుల పారంపర్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి పద్ధతులు. మనుషుల పారంపర్యాలు వేరు, అపోస్తుల పారంపర్యాలు వేరు. కాబట్టి ఇప్పుడు మనుషుల యొక్క పారంపర్యాన్ని అనుసరించొద్దు అన్నాడు. ఒకవేళ నువ్వు అనుసరిస్తే నువ్వు వేషధారి అన్నాడు. ఇదిగో ఇప్పుడు దేవుని యొక్క పారంపర్యం, మనుషుని యొక్క పారంపర్యం, ఇవి రెండు పక్క వచ్చేటప్పటికి మనుషుల యొక్క పారంపర్యాచారము నిమిత్తమై దేవుని యొక్క వాక్యమును నిరర్ధకం చేయుచున్నారు వేషధారులారా. మార్క్స్ వార్త 7వ అధ్యాయం మనం చూస్తే, మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో దీని నిమిత్తమై ఆజ్ఞను బొత్తిగా మీరు నిరాకరిస్తారు అని చెప్పాడు. మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. 7వ అధ్యాయము 6 నుండి 9 వచనాల్లో మనకి ఇలా వ్రాయబడుతుంది. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 6వ వచనం నుండి, అందుకు ఆయన వారితో ఇలాగు చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. 8-9 వచనాల్లో ప్రాముఖ్యంగా, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. దేని విడిచిపెట్టారు? దేని గైకొంటున్నారు? కొలస్సీ పత్రిక 2:8లో చెప్పాడు, మీరు ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాన్ని అనుసరిస్తున్నారు అన్నాడు. ఇది ఇక్కడ మాట్లాడుతున్నాడు 8వ వచనంలో, దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. మరియు ఆయన, మీరు మీ పారంపర్యాచారము గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. పారంపర్యాచారాన్ని గైకోవడానికి దేవుని యొక్క ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. మత్తయి సువార్త 15:6లో ఏం చెప్పాడు? పారంపర్యాచారము విషయమై దేవుని యొక్క వాక్యమును నిరర్ధకము చేయుదురు అని నిరర్ధకం చేస్తారు. ఎక్కడేం మాట్లాడుతున్నాడు? పారంపర్యాచారము గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు, బొత్తిగా నిరాకరించుదురు. కాబట్టి మనిషి జన్మించినప్పటి నుండి మరణించేటంత వరకు ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నటువంటి ఈ కాలంలో జరుగుతూ ఉన్న ప్రతి కార్యక్రమంలో కూడా మనుషుల యొక్క పారంపర్యాచారాల యొక్క ప్రభావం అధికంగా ఉంది. మనిషి పుట్టాడు అనుకోండి, తల్లి గర్భంలో నుంచి మనిషి ఇదిగో భూమి మీద పడ్డాడంటే ఇదిగో పడినప్పటి నుంచి ఆ డేటు, ఆ టైము, లేకపోతే దానికి సంబంధించిన నక్షత్రం, లేకపోతే దానికి సంబంధించినటువంటి పుట్టు పూర్వత్రాలు,
అక్కడి నుంచి నోట్ చేసుకుని అక్కడి నుంచి బిడ్డకు సంబంధించిన పారంపర్యాచారాలు, తల్లికి సంబంధించిన పారంపర్యాచారాలు, ఒక పురటాలకు సంబంధించిన పారంపర్యాచారాలు అన్నవే కదా. ఇదిగో 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 11వ రోజు, ఇవన్నీవే కదా. ఒకవేళ దేవుడు కృప చూపించాడు అనుకోండి, గర్భాన్ని ధరించారనుకోండి, మళ్ళీ గర్భధారణ అయిందని నిర్ధారణ అయినప్పటి నుంచి కూడా మళ్ళీ అన్ని పారంపర్యాచారాలే కదా. 5వ నెల వచ్చింది అనుకోండి, ఒక స్పెషల్ అకేషన్. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎక్కడి నుంచి వచ్చింది? మనుషుల పారంపర్యాచారాలు, దానికి లేఖన సంబంధమైన ఆధారాలు ఉండవు. అపోస్తల పారంపర్యాలు అయితే లేఖన సంబంధమైన ఆధారాలు ఉంటాయి. ఇదిగో పలానా స్త్రీ గర్భవతి అయింది, ఆ గర్భవతి సమయంలో ఇదిగో ఇలాగ సంఘం అంతా కూడుకున్నారు, ఇలా చేశారు. ఎక్కడ ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. కానీ దాని పేరట ఒక శ్రీమంతం అని ఒక పేరెట్టుకుని, లేకపోతే దాన్ని ఒక యాక్టివిటీ కింద చేసుకుని, దాన్ని ఒక ఫెస్టివల్ కింద చేసుకుని, అనేకమైనటువంటి ఇవన్నీ ఏంటివి? ధర్మశాస్త్రం చెప్పిందా? అపోస్తల బోధ చెప్పిందా? యేసు ప్రభు చెప్పాడా? దేవుడు చెప్పాడా? మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఇదంటే దీని సోర్స్ ఎక్కడ, దీని రూట్స్ ఎక్కడ, దీని వేర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అని పరిశీలించి ఎక్కడి నుంచి వచ్చినాయి? మనుషుల యొక్క పారంపర్యాలు. రోజు రోజుకి అవి పెరుగుతాయి తప్ప తగ్గవయి. ఏ అంటే ఇదిగో మా అమ్మ చేసింది. ఏ అమ్మ నువ్వెందుకు చేసావు? మా అమ్మ చేసింది, మా అమ్మమ్మ చేసింది, మా పూర్వీకులు చేశారు, అది ఇదిగో మా ఇరుగు పొరుగు వారు చేశారు, మా చుట్టుపక్కల ఉన్నవారు చేశారు, కాబట్టి ఇదిగో ఇప్పుడు మేము చేయాలి. కులము అన్నాం అనుకోండి, కులము ధర్మశాస్త్రం చెప్పిందా? యేసుప్రభు చెప్పాడా? అపోస్తలు చెప్పారా? క్రొత్త నిబంధన మాట్లాడుతుందా? ఎక్కడి నుంచి వచ్చింది కులం అనేది? దానికి రూట్స్ ఏంటి అసలు? రూట్స్, వేర్లు. ఓకే ఓకే ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటి? ఆయన డాక్టరు, ఒక యాజకుడు అంటే డాక్టరు. ఒకవేళ ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు, అస్వస్థతగా ఉన్నప్పుడు నువ్వు పోయి ముందు యాజకుడు కనుపరుచుకో అన్నాడు. యాజకుడు దాన్ని పరీక్షించిన తర్వాత ఏం చేస్తాడు? అది నిర్ధారణ అయితే తీసుకెళ్ళి క్వారంటైన్లో పెడతాడు వారం రోజులు. రైటే. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని అప్పగించాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు పెద్దల పారంపర్యాలు వచ్చినాయి. ధర్మశాస్త్రాన్ని అనుసరించడం వేరు, పెద్దల పారంపర్యాన్ని అనుసరించడం వేరు. ఇప్పుడు యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చేటప్పటికి యూదుల యొక్క పరిస్థితి ఏంటంటే, చెరకెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత 400 సంవత్సరాలు ఆయన మళ్ళీ ఏ ప్రవక్త ద్వారానూ తన ప్రజలతో మాట్లాడలేదు. ఈ టైంలో ఏం జరిగిందంటే పెద్దల పారంపర్యాలు ఇందులోకి ఎంటర్ అయింది. బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటే తప్ప భోజనం చేయకూడదు, చేతులు కడుక్కుంటే తప్ప భోజనం చేయకూడదు, లేకపోతే గిన్నెలు, ఇత్తడి పాత్రలు, కొండలు, ఇలాంటి అనేకమైనవి అన్నాడా లేదా? ఇలాంటి అనేకమైనటువంటి ఆచారాలు వారికి ఉన్నాయంటే ఈ ఆచారాలను ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పాడు? పెద్దల పారంపర్యాచారమును బట్టి. ఓకే, ధర్మశాస్త్రం చెప్పిందా అనుసరించు, నువ్వు యూదుడు కాబట్టి. కానీ ధర్మశాస్త్రంలో లేకుండా కూడా ఎలా ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి? ధర్మశాస్త్రంలో లేదు కదా, ఎలా వచ్చింది అంటే పెద్దల పారంపర్యాన్ని బట్టి వచ్చింది.
ఇదిగో ఇప్పుడు నేడు మనం అనుసరించేటువంటివి ఇది ప్రపంచానికి ప్రామాణికమా? కాదు. కానీ ఇది భారతదేశంలో బ్రతుకుతున్నాం. మనకెక్కడి నుంచి వచ్చినాయి? కులం అనేది ఉంది. మనకెక్కడి నుంచి వచ్చింది? కులం అనేది ప్రపంచానికి ప్రామాణికమా? కాదు. కులం అనేది భారతదేశానికి సంబంధించింది. మరి దీని మూలాలు వెనక్కి వెళ్తే కొంతమంది స్వార్థంతో కూడిన వారు మనుషుల్లో వ్యత్యాసాన్ని తీసుకొచ్చి పెట్టారు. కొంతమంది హయ్యర్, కొంతమంది లోయర్, కొంతమంది కనీసం వస్త్రాలు ధరించటానికి కూడా అర్హులు కాదు. అంటే వాళ్ళు అసలు మనుషులే కాదు, పశువుల కంటే హీనమైన వారు కొంతమంది మనుషుల్లో. కొంతమంది మనుషుల్లోనే ప్రభువులు లాంటి వారు, దేవుళ్ళు లాంటి వారు, దేవతలు లాంటి వారు. మనుషుల యొక్క పారంపర్యం కాదా ఇది? ఈరోజు కూడా దాన్ని మనం మొక్కుతున్నామంటే, దాన్ని పూజిస్తున్నామంటే, ఆ పిచ్చి పట్టి మనం బ్రతుకుతున్నామంటే, మరి నువ్వు పారంపర్యాన్ని అనుసరించట్లేదా? నువ్వు ఆయన్ని అనుసరిస్తున్నావా, పారంపర్యాన్ని అనుసరిస్తున్నావా? నువ్వు ఆయన్ని అనుసరించేలాగుంటే ఇదిగో క్రీస్తు యేసునందు ఏ భేదమును లేదు. క్రీస్తు యేసునందు ఏదైనా భేదం ఉందా? ఏ భేదం లేదు. యూదుడని కానీ, గ్రీసు దేశస్థుడని కానీ, దాసుడని కానీ, స్వతంత్రుడని కానీ, సిథియనుడని కానీ ఏ భేదము, ఏ వ్యత్యాసం క్రీస్తునందు లేదు. మరి వ్యత్యాసాలు ఎక్కడున్నాయంటే ఇదిగో మనుషుల యొక్క పారంపర్యాల్లో ఉన్నాయి, లోకంలో ఉన్నాయి. మరి ఇప్పుడు నువ్వు ఆయన్ని అనుసరిస్తావా, పారంపర్యాలను అనుసరిస్తావా? నువ్వు ఈ లోక సంబంధమైన మూలపాఠాలను అనుసరిస్తావా, లేకపోతే ప్రభువుని అనుసరిస్తావా, అపోస్తుల పారంపర్యాన్ని అనుసరిస్తావా? ప్రభు అని యేసుక్రీస్తు వారికి శిష్యులు, దేవుని చేత అనుగ్రహింపబడిన శిష్యులు ఏర్పడ్డారు. శిష్యులు ఒక్కొక్కరిదో ఒక్కొక్క రకమైన బ్యాక్గ్రౌండ్, ఒక్కొక్కరిదో ఒక్కొక్క రకమైన వృత్తి. బాగా విద్యావంతులైనటువంటి వారు ఉన్నారు. 2-3 భాషలు మాట్లాడగలిగిన ద్విభాషి అపోస్తలుడైన పౌలు లాంటి వాడు ఉన్నాడు. ఏమీ ఎరగని, అసలు విద్యాభ్యాసం కూడా లేనటువంటి పేతురు లాంటి వాడు కూడా ఉన్నాడు. సమానమేనా దేవుని దృష్టిలో? ప్రభువులోకి వచ్చిన తర్వాత ఇద్దరు ఎక్కువలేనా? ఇది ప్రభువులైనది, ప్రభువు చూపించింది ఇది. మనుషుల్లో పాపం చేసిన వారు పాపం నుండి విమోచించబడిన వారు, నీతిమంతులు దుర్నీతిపరులు, యథార్థవంతులు సత్యవంతులు అసత్యంలో కొనసాగేవారు, మంచివారు చెడ్డవారు, అంతే. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి, పాపం చేయడం విషయంలో ఏ భేదం లేకుండా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోయారు. మళ్ళీ ఏ భేదం లేదు. ఇదిగో క్రీస్తు యేసునందు మళ్ళీ అందరూ రక్షించబడే కృపనిచ్చాడు. రక్షించబడ్డ విషయంలో భేదాభిప్రాయం చూపించట్లేదు. కాబట్టి నువ్వు రక్షించబడతానంటే నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ క్రియలు ఏంటి, లేకపోతే నీ డబ్బు ఎంత ఉంది, లేకపోతే నీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం చూడట్లేదు. మళ్ళీ రక్షించటం విషయంలో మళ్ళీ ఏ భేదం లేకుండా, చివరికి స్త్రీ పురుషుడు అనే భేదం కూడా చూపించకుండా క్రీస్తు యేసునందు అందరూ రక్షించబడే అవకాశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు క్రీస్తు ప్రభుని అనుసరిస్తావా, మనుషుల యొక్క పారంపర్యాన్ని అనుసరిస్తావా? నువ్వు నిర్ణయించుకో. ఒకవేళ నువ్వు మనుషుల యొక్క పారంపర్యాన్ని నువ్వు అనుసరిస్తే ఇదిగో ఈ లోకపరమైన మూలపాఠముల తట్టు తిరుగుతున్నావు. నిరర్ధక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవాడు ఎవడైనా ఉంటాడేమో. దేన్ని అనుసరిస్తున్నావు నువ్వు? నువ్వు ఒక కులానికి ఓటేస్తున్నావంటే నువ్వు దేన్ని అనుసరిస్తున్నావు? నువ్వు ఒక కులపిచ్చి కలిగి ఉన్నావంటే నువ్వు యేసుక్రీస్తుని అనుసరిస్తున్నావా, మనుషుల పారంపర్యాన్నా?
కాబట్టి మనం మన గృహాల్లో జరిగే ఒక 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 పెళ్ళైనా, లేకపోతే ఒకరు మరణించిన, ఒక సమాధి కార్యక్రమం అయినా, ప్రతీదీ ఇదిగో పెద్దల పారంపర్యం అనుసరిస్తున్నావా, వెంటనే పెద్దలు తయారైపోతారన్నమాట. ఇలా చేయాలంటే అండి, ఎందుకు చేయాలమ్మా, రీజన్ ఏముండదు మళ్ళీ అక్కడ. ఇలా చేయాలంటే అండి అంతే, చేయాలంటే అంటే చేయాలంటే అంతే. ఎవరో చేశారంటే ఇది చేస్తూనే ఉండాలంటే అది ఏమండి, అది కడుపు సలవ, అది కడుపు తీపి. అదిగో ఆయన నేను వెళ్ళి ఒకరోజు గృహప్రవేశం జరిగితే చోట, గృహప్రవేశం లేదు, పాడు లేదు, అద్దిల్లు. అద్దింట్లో గబగబా అయ్యగారు రండి వంటగదిలో రండి ప్రార్థన చేయండి అంటుంది ఆవిడ. వంటగదిలోకి ఎందుకమ్మా ప్రార్థన అంటే, ఇదిగోండి పాలు పొంగించాలండి. పాలు పొంగించడం పెట్టి పాలతో టీ పెట్టి కావాలంటే, ఇదిగో పొయ్యి వెలిగించాము, పొయ్యి వెలిగించి మంచిది, చక్కగా టీ పెట్టి అందరికీ పాలు పొంగించాలండి. పొంగిస్తే అక్కడ బాగుంటుందండి. పొంగిస్తే పాలు పొంగినట్లుగా ఆ ఇంట్లో సిరి సంపదలు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? పారంపర్యమా? 100% పెద్దల పారంపర్యం. పారంపర్యాలేమో మనుషుల యొక్క పారంపర్యాలు మనుషుల దగ్గర నుంచి వచ్చినాయి. దానికంటే బెటర్గా ఒకడు ఆలోచిస్తాడు, దానికంటే బెటర్గా ఒకడు ఆలోచిస్తాడు. కాబట్టి పారంపర్యాలకి దెర్ ఇస్ నో లిమిట్, దెర్ ఇస్ నో ఎండింగ్. అందుకనే అన్యజనుల యొక్క ఇష్టం గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు అపరిమితమైన దుర్వ్యాపారం విషయంలో అన్నాడు. అపరిమితమైంది అన్నాడు దాన్ని. అంటే దానికి లిమిటేషన్ ఉండదు. ఇదిగో ఇది ఇలా అయితే చాలు అనేది ఉండదు. ఇంక దాన్ని అపరిమితమైంది, నువ్వు దాన్ని మొదలు పెట్టాలే కానీ దానికి లిమిటేషన్ అనేది లేదు. అప్పుడు పారంపర్యాలు రోజు రోజుకి పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా? రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అంతే పారంపర్యాలు. క్రైస్తవులు కూడా దాన్ని అనుసరించటమేనా? క్రైస్తవులు కూడా మనుషుల యొక్క పారంపర్యాచారాలను అనుసరించటమేనా? హెచ్చరిస్తున్నాడు ఆయన. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారములను అనుసరించు. మనుషుల యొక్క పారంపర్యాచారాలను అనుసరిస్తే ఎక్కడికి పోతావో నీ అడ్రస్ నీకు తెలియదు. వాళ్ళతో పాటు నువ్వు కొట్టుకుపోతావు, ఆ పారంపర్యాచారాలతో పాటు నువ్వు పోతావు. ఇక మన పరిశుద్ధులం అంటే, క్రైస్తవులం అంటే దాని అర్థం ఏంటి? అపోస్తలుల పారంపర్యాలు మనం అనుసరించాలి, వారి విధులను మనం చేపట్టాలి, వారి ఆజ్ఞలు మనం చేపట్టాలి, ప్రభు యొక్క ఉపదేశాన్ని మనం అనుసరించాలి. ఇది మన నమ్మకాలు ఇవి. ఎక్కడికో అలా బయటికి వెళ్తున్నాం, బయటికి వెళ్ళేటప్పటికి ఎదురు ఎవరు వస్తున్నారు, ఎదురేమొచ్చింది, మనుషుల పారంపర్యాలు అవి. వెళ్తున్న సమయం మంచి సమయమా కాదా, ఈరోజు మంచి రోజా కాదా, దేనికి సంబంధించింది అది? మనుషుల పారంపర్యాలు. పూర్వీకులు చేశారు, దాన్ని మనం చేయాలా? ఏదన్నా ఒక ఇల్లు కట్టాలన్నా, లేదా ఒక పెళ్లి చేయాలన్నా, ఏదన్నా ఒక మంచి కార్యం ఏదన్నా చేయాలంటే దానికి ఒక శుభముహూర్తం. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? పారంపర్యాలు ముందు తరాల నుంచి అవి వస్తూనే ఉన్నాయి. లోపల ఒక రకమైన భయం, దాన్ని అనుసరించకపోతే ఇదిగో ఏదన్నా. మరి నీ నమ్మకం ఏంటి? నీ నమ్మకం ప్రభు బోధ మీద, నీ నమ్మకం మనుషుల యొక్క పారంపర్యాచారాలు. దేన్ని నమ్ముతున్నావు క్రైస్తవుడుగా? దేన్ని నువ్వు అనుసరిస్తున్నావు? నువ్వు అనుసరించేది ప్రభువునా, నువ్వు అనుసరించేది పెద్దల పారంపర్యాచారాన్నా? చక్కగా ఒక మనిషి మంచి ఇల్లు కట్టుకుంటాడు, అందులో బ్రతుకుతాడు, పొరపాటున మృతి పొందాడు అనుకోండి, వెంటనే ఇంటికి తాళం వేసేసే 6 నెలలు ఈ ఇంట్లోంచి పోయి బయట ఇంట్లో ఉండాలి ఎక్కడో చోట. ఎక్కడి నుంచి వచ్చింది ఇది?
నువ్వు నమ్ముతున్నది దేన్ని? నువ్వు నమ్ముతున్నది ఎవరిని? జీవం గల దేవుడు నువ్వు నమ్ముతుంటే ఆ ఇంట్లో మృతి పొందితే దానికి తాళం వేసేసేయాలి 6 నెలల్లో. పారంపర్యాచారాలు అన్నప్పటికీ అందులో ఫూలిష్నెస్ కనబడుతుంది. దానికి ఏదో ఒక వ్యక్తి కీలకమై ఉంటాడు అన్నమాట. ఒక వ్యక్తి దానికి రూట్స్ వేరులోకి వెళ్ళిపోతే కొంతమంది వ్యక్తులు, సమాజానికి సంబంధించింది, అది మనుషులకు సంబంధించింది, పూర్వీకులకు సంబంధించింది ఆచారం అనేది. కాబట్టి ఇదిగో బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది, నువ్వు ఆయన్ని అనుసరించి అపోస్తలుల పారంపర్యాన్ని నువ్వు అనుసరింతావా? ఇదిగో లేదంటే పెద్దల పారంపర్యాచారాలు నువ్వు అనుసరింతావా? అనుసరించడానికి అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, కానీ పెద్దల పారంపర్యాచారాలు ఎంత బలమైనవి అన్నాడు? ఎంత బలమైనవి? దేవుని యొక్క వాక్యాన్ని కూడా నిరర్ధకం చేసేటంత బలమైనవి. పారంపర్యాచారములను బట్టి దేవుని యొక్క ఆజ్ఞని మీరు బొత్తిగా నిరాకరించుదురు. నువ్వు నిరాకరిస్తావు, అంత బలమైనవి అవి. కాబట్టి జాగ్రత్త అన్నాడన్నమాట. జాగ్రత్త. ఒకవేళ క్రైస్తవుడిగా ఉండి పారంపర్యాచారాలకే నువ్వు పెద్ద పెట్టేస్తే, పారంపర్యాచారాలకే నువ్వు అధిక ప్రాముఖ్యత ఇస్తుంటే నువ్వు నువ్వు ప్రభుని వాడగొట్టేశావు, ఆజ్ఞని ధిక్కరించేస్తున్నావు. నీ విషయంలో కూడా పారంపర్యాచారముల నిమిత్తమై వాక్యం నిరర్ధకమైపోతుంది. ప్రభు యొక్క ఆజ్ఞను బొత్తిగా నిరాకరిస్తున్నావు, తిరస్కరిస్తున్నావు. మరి ప్రభు యొక్క ఆజ్ఞను నువ్వు ధిక్కరిస్తే, ప్రభు ఆజ్ఞను నువ్వు తిరస్కరిస్తే నీ పరిస్థితి ఏమవుతుంది ఆలోచిస్తున్నావు ఎప్పుడన్నానే? ఫస్ట్ ఆయన అనే మాట ఏంటంటే వేషధారి అంటున్నాడు. నీ ప్రేమ నా మీద, నీకున్న ప్రేమ ఏదన్నా ఉందంటే అది పెదాల వరకే పరిమితం అన్నాడు, అంతే. నీకు నా మీద ఉన్న ప్రేమ పెదాలకు పరిమితం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరిచిదురు, ఆచరణ దగ్గరకు వచ్చేటప్పటికి చేయలేరు. అపోస్తలులు అంటారు, ఏదైనా వాళ్ళు అప్పగించేటప్పుడు, ఇదిగో మేము అప్పగిస్తున్నది ఏదైనా ఉందంటే ఇది మా సొంతం కాదు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని అంటే ప్రభు వలన పొందిన దాన్నే మీకు అప్పగిస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 23వ వచనం మనకి ఇలా వ్రాయబడింది. 23వ వచనంలో, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని, ప్రభు వలన పొందిన దాన్ని మీకు అప్పగిస్తున్నాను. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి, ఇంకా దాని తర్వాత ఏం జరిగిందంటే ఆయన అప్పగించబడ్డాడు. అప్పగింపబడ్డానికి ముందు రోజు రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఎవరికి అప్పగించింది, ఎవరికి అప్పగిస్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను అప్పగింపబడ్డానికి ముందు రోజు రాత్రి తన చుట్టూ ఉన్నటువంటి శిష్యులకి దీన్ని అప్పగించాడంట. ఇప్పుడు అపోస్తలులు ఏం చెప్తున్నారు? ఇదిగో మేము మీకు అప్పగిస్తున్నాం దీన్ని అంటే ఇప్పుడు ఇది అపోస్తలుల పారంపర్యమేనా? ఎక్కడి నుంచి వచ్చింది? సోర్స్ ఎక్కడ? దీని రూట్స్ ఎక్కడ?
ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తలులకు అప్పగిస్తే, అపోస్తలులైన వారు సంఘాలకు అప్పగిస్తే, దాన్ని ఈరోజు మనం చేస్తున్నాం. కాబట్టి అపోస్తలులు అంటారు, మా పత్రిక మూలముగా గాని, మా నోటి మాట వలన గాని మేము మీకు విధించినటువంటి బోధించిన సంగతుల్ని మీరు అనుసరించాలి. ఒకవేళ అలా అనుసరించకపోతే ఇదిగో అలాంటి వారిలో నుండి దూరంగా ఉండాలనేటువంటి సంగతిని కూడా తెలియజేశాడు. చూడండి, తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో 6వ వచనం మనకి ఇలా వ్రాయబడింది. 2వ తెస్సలోనికే పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో, సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక, మా వలన పొందిన బోధన అన్న చోట 4 నెంబరేసి మళ్ళీ అక్కడ ఏం చెప్పాడు? పారంపర్యము. మా వలన పొందిన బోధ అంటే మా వలన పొందిన పారంపర్యము. 2వ అధ్యాయము 15వ వచనంలో, మీకు బోధింపబడిన విధులను అన్న చోట ఒకటేసి పుట్టినట్లు ఎవరు రాశాడు? పారంపర్యములను. అంటే ఇప్పుడు పారంపర్యములు, అపోస్తలుల పారంపర్యములు అంటే అర్థం ఏంటి? అపోస్తలుల పారంపర్యాలు అంటే అర్థం ఏంటి? అపోస్తలుల పారంపర్యాలంటే అపోస్తలుల యొక్క బోధ మరియు అపోస్తలులు యొక్క విధులు. అంత మాత్రమే కాదు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 2వ వచనంలో అపోస్తల పారంపర్యము అంటే అప్పగింపబడిన కట్టడలు. ఇప్పుడు టోటల్గా చెప్పండి, అపోస్తల పారంపర్యం అంటే ఏంటి? అపోస్తలుల యొక్క కట్టడలు, అపోస్తలుల యొక్క విధులు మరియు అపోస్తలుల యొక్క బోధ. అపోస్తలులు విధించిన విధులు, అపోస్తలుల యొక్క కట్టడలు, అపోస్తలుల యొక్క బోధ. ఈరోజు ఇదేన్ని అనుసరించాలా? అపోస్తలుల యొక్క పారంపర్యాన్ని. 6వ వచనంలో మాట్లాడాడు, 3వ అధ్యాయం 6వ వచనంలో, సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించున్నాం. ఇప్పుడు ఇదేంటిది? ఇప్పుడు వరకు ఏం చెప్పాడంటే, ఇదిగో అపోస్తలుల యొక్క పారంపర్యాన్ని అనుసరించండి, క్రీస్తు ప్రభువుని అనుసరించండి, దేవుణ్ణి అనుసరించండి, మనుషుల యొక్క పారంపర్యాన్ని అనుసరించొద్దు. ఇప్పుడు 6వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ సహోదరులు అనబడిన వారిలో, సంఘములో ఒకవేళ ఎవరైనా గతి తప్పి లేకపోతే అస్థిరత్వంతో స్థానిక సంఘంలో ఒకవేళ ఎవరైనా ఈ బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకుంటే, అంటే ఇప్పుడు స్థానిక సంఘంలో కొంతమంది ఏమో ప్రభువుని అనుసరిస్తున్నారు, అపోస్తలుల యొక్క పారంపర్యాన్ని అనుసరిస్తున్నారు, మరి కొంతమంది ఏం అనుసరిస్తున్నారు? మనుషుల యొక్క పారంపర్యాచారాలు అనుసరిస్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ ఈ వచనంలో? ఏం చెప్పాడు చెప్పండి? కొంతమంది అలాగ అనుసరిస్తున్నారంట, కొంతమంది ఇలాగ అనుసరిస్తున్నారంట. ఏం చేయమన్నాడు? అప్పుడు ఏం చేయమన్నాడు? ఏమండి? కఠినంగా లేదా? అర్థమైందా?
అంటే ఇప్పుడు ఒకవేళ ఎవరైనా అపోస్తుల యొక్క పారంపర్యాన్ని అనుసరించకపోతే వాడు అక్రమంగా నడుచుకుంటున్నాడు. క్రమం కాదది. పెద్దల పారంపర్యాచారం చొప్పున నువ్వు జరిగిస్తే నువ్వు అక్రమంగా నడుచుకుంటున్నావు. అక్రమంగా నడుచుకునే వారికి పరిశుద్ధులతో పాలు పంపులు ఉండవు. కాబట్టి ఇప్పుడు అపోస్తులు ఆజ్ఞాపిస్తున్నావు అన్నారు. అక్కడ ఆజ్ఞ, అపోస్తుల ఆజ్ఞ అంటే ప్రభు ఆజ్ఞ. ప్రభు ఆజ్ఞ అంటే దైవాజ్ఞది. ఏంటంటే ఆజ్ఞ ఏంటంట? 6-7 వచనాలు, 6 వచనం మరొకసారి చదువుదాం. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని వద్ద నుండి తొలగిపోవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞది. రిక్వెస్ట్ కాదు, బతిమాలడం కాదు, పాసిబిలిటీ ఉంటే చూడమని కాదు, అవకాశం ఉంటే చేయమని కాదు. ఇది ఆజ్ఞాపిస్తున్నాం. అక్రమంగా నడుచుకునే వారి వద్ద నుండి తొలగిపోవాలి అని ఆజ్ఞాపిస్తున్నాం అన్నాడు. అంతే. వచనంలో 3:14 తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3:14 మనకి ఇలా వ్రాయబడింది. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల, ఈ పత్రిక మూలంగా మేము చెప్పేటువంటి ఈ మాటకు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి, మిగిలిన వాళ్ళు ఏం చేయాలంటే జాగ్రత్త కనిపెట్టాల. కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. 3:6 ఏం చెప్పాడంటే అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని వద్ద నుండి తొలగిపోవాలని మీకు ఆజ్ఞాపిస్తున్నాం. 3:14 ఏం చెప్పాడంటే అతన్ని మీరు కనిపెట్టి అతని సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. అయినా అతనిని శత్రువుగా భావించొద్దు. మళ్ళీ మీ శత్రువు కాదు, అతని సహోదరుడే. క్రీస్తునందు మీ సహోదరుడే. కాబట్టి అతన్ని శత్రువుగా భావించక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పండి. కలిసిపోవద్దు. కాబట్టి దాన్ని సపోర్ట్ చేయొద్దు. బుద్ధి చెప్పండి. అతను శత్రువు కాదు, సహోదరుడు. కానీ గతి తప్పాడు, అక్రమంగా నడుచుకుంటున్నాడు. ప్రభువుకు తగినట్లుగా నడుచుకోవట్లేదు, ప్రభువును అనుసరించట్లేదు, మనుషుల యొక్క పారంపర్యాచారాన్నే అనుసరిస్తున్నాడు. కాబట్టి అలాంటి వాడితో సాంగత్యం చేయొద్దు. అలాంటి వాడికి బుద్ధి చెప్పండి. అలాంటి వాడి నుంచి మీరు తొలగిపోండి. అంటే మిమ్మల్ని మీరు పవిత్రంగా కాపాడుకోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా మీరు కాపాడుకోండి. ఒకవేళ ఎవడైనా మార్గం తప్పాడా, అలాంటి వాడిని మళ్ళీ అతనికి బుద్ధి చెప్పు, మళ్ళీ మార్గంలోకి రావడానికి. శత్రువా? శత్రువు కాదు. అలాగని దాన్ని నువ్వు సపోర్ట్ చేయడమా? ఎంత మాత్రం సపోర్ట్ చేయదు. ఎంత మాత్రం నువ్వు దాన్ని సపోర్ట్ చేయదు. కాబట్టి సంఘము, ప్రభు యొక్క సంఘము, ప్రభుని అనుసరించటమా, పెద్దల పారంపర్యాచారాన్ని అనుసరించటమా, మనుషుల పారంపర్యాచారాన్ని అనుసరించటమా, మనుషుల వలన ప్రారంభమై అలవాటుగా, లేకపోతే దాన్ని ఒక ట్రెడిషన్గా మారిపోయిన దాన్ని నువ్వు అనుసరించటమా? నువ్వు అనుసరించేది ఇదిగో దేవుని యొక్క ఆజ్ఞలనా, మనుషుల యొక్క ఆజ్ఞల పద్ధతులనా? కాబట్టి మీరు జాగ్రత్త అని చెప్పనమాట. ఇంకొకసారి ఆ వచనాన్ని చదువుకుని మనం ముగించుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 8వ వచనం మనకి ఇలా వ్రాయబడింది. కొలస్సీలో ఉన్నటువంటి పరిశుద్ధులకి
అపోస్తలుడైన పౌలు చెరలో ఉండి ఈ పత్రిక రాస్తూ, ఇదిగో ఆయనను అనుసరింపక, అంటే క్రీస్తు ప్రభు వారిని మీరు అనుసరింపక. క్రీస్తు ప్రభు మీకు సమస్తమై ఉన్నాడు, కానీ ఆయన అనుసరించలేదు. మీ కొరకు ప్రాణం పెట్టాడు, కానీ ఆయన్ని మీరు అనుసరిస్తలేదు. మిమ్మల్ని రక్షించటంలో పాత్ర వహించాడు, అయినా మీరు ఆయన అనుసరించట్లేదు. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు క్రీస్తునందే ఉన్నాయి, అయినా ఆయన్ని మీరు అనుసరించట్లేదు. 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 2వ అధ్యాయంలో ఇదిగో 3వ వచనం మనకి ఇలా వ్రాయబడింది. బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు ఆయని అందంటే క్రీస్తునందే గుప్తములై ఉన్నవి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచబడినట్లు ఈ సంగతి చెప్పుచున్నాను. కాబట్టి 6వ వచనంలో, కావున మీరు ప్రభువైన క్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు క్రీస్తునందు మీరు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనుడి. ఎవరి యందు? క్రీస్తు ప్రభు యందు నడుచుకోండి. క్రీస్తు ప్రభు యందు విశ్వాసమందు స్థిరపడండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించండి. క్రీస్తు యందు నడుచుకోండి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును, అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి, మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. కాబట్టి మనకి ఒకే ఒక్కటే, అంతే. వాళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు, వాళ్ళు అలా చెప్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తారు, ఇవన్నీ సంబంధం లేదు. మనకి దేవుడు ఇలా చెప్పాడు, అపోస్తలులు ఇలా చెప్పారు, అది చాలు జీవితానికి. అది సరిపోతుంది నీకు, ఇంక ఎక్స్ట్రా అవసరం లేదు నీకు. ఈ జీవితం మేలు పొందడానికే, నువ్వు రక్షించబడ్డానికే, పాపక్షమాపణ పొందడానికే, లేదా నువ్వు శాశ్వతమైనటువంటి నిత్యత్వానికి చేరుకోవడానికి అది చాలు. యేసు ప్రభు చాలు, సరిపోయినవాడు. లేదండి యేసు ప్రభుతో పాటు ఇంకా మాకు పెద్దల పారంపర్యాలు కావాలండి, యేసు ప్రభుతో పాటు ఇది ఇంకా మాకు కొన్ని ఆచారాలు కావాలండి, అవన్నీ లేవు. నిరర్ధక తత్వజ్ఞానం చేత, ఇది మానవ జ్ఞానం, ఇది నిరర్ధక తత్వజ్ఞానం అనేది. కాబట్టి మనుషుల దగ్గర నుంచి పుట్టింది ఇది. కాబట్టి చాలామంది ఏమంటారంటే ఈ ఆచారాలకి సైంటిఫిక్ని జోడి చేస్తారు, దీన్ని లేకపోతే ఒక సైన్స్కి జోడి చేస్తారన్నమాట. దీన్ని అవసరం లేదు. దీని చేత ఎవడైనా మిమ్మల్ని చెరపట్టుకుని పోతాడేమో, అంటే క్రీస్తు యొక్క సరళత నుండి నువ్వు తొలగిపోతావేమో, క్రీస్తుకు వేరే శాపగ్రస్తులు అయిపోతావేమో, క్రీస్తును అనుసరించకుండా నువ్వు వేషధారం అయిపోతావేమో, నీ హృదయం క్రీస్తు ప్రభు మాటలకు దూరంగా పెట్టుకుంటావేమో, జాగ్రత్త అని చెప్పాడన్నమాట. కాబట్టి మన ముందు అపోస్తలుల పారంపర్యాలు ఉన్నాయి, మనుషుల యొక్క పారంపర్యాచారాలు ఉన్నాయి. దేన్ని అనుసరించాలి అనేది జాగ్రత్తగా నిర్ణయం తీసుకుని ముందు కొనసాగాలని. ఒకవేళ ఎవరైనా అపోస్తలుల బోధ ప్రకారంగా బ్రతకపోతే అలాంటి వారిలో నుండి తొలగిపోవడానికి వెనకాడకూడదు. 2, అలాంటి వారితో సాంగత్యం మానేయడానికి వెనకాడకూడదు. 3వ సంగతి ఏంటంటే అలాంటి వారిని శత్రువుగా భావించక బుద్ధి చెప్పడానికి కూడా వెనకడకూడదు. ఈ సంగతులతో మన హెచ్చరిక పొందాలండి. మీలో ప్రతి వారిని ప్రేమతో కోరుకుంటూ ఇంతటితో వాక్యాన్ని ముగిస్తున్నాను. మీలో ప్రతి వారికి హృదయపూర్వకమైన వందనాలు.